జరుగుతున్న సమయంలో అమిత్ షా గారు మీరు నాకు ఒక గంట టైం ఇస్తే నేను 50% అనే దాన్ని యాడ్ చేసి మళ్ళీ బిల్లు తీసుకొస్తామని చెప్పడం కంటే ముందే వాళ్ళతో మాట్లాడొచ్చు, లేదా ముసాయిదా డ్రాఫ్ట్లో ముందు పంపించేటప్పుడే పెట్టొచ్చు. అసలు స్టాండ్ ఎలోన్గా దీన్ని పెట్టకుండా కలిపి పెట్టడంతోనే ప్రధానంగా ఈ సమస్య వచ్చిందా? అర్థమైంది సార్. ఇక్కడ మీరు అంటే దీన్ని మన అందరికి అర్థమైన టాపిక్ ముసుగులో గుర్తులాటేందుకు తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల నేపథ్యంలో చాలా డెస్పరేట్ గా ప్రభుత్వం ఉమెన్స్ బిల్ అనే ముసిగేసి డిలిమిటేషన్ బిల్లుని ముందు తీసుకొచ్చే ప్రయత్నం. అంటే ఉమెన్స్ బిల్లో డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా వీళ్ళంతా ఎటుకూడి ఓటేస్తారనేది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే దాని మీద తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఆ పేరు మీద ఉమెన్స్ బిల్లు కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఓటేశారనేది ప్రచారం చేసుకోవచ్చు అనేది. మీరు గమనించండి, అమిత్ షా గారు ఏం మాట్లాడారు నిన్న, స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటాడు. ఫ్రైడ్ స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటే మనం ఒక మాట దారటం అనేది కూడా మనం అసలు ఏం ఆలోచిస్తున్నాం వాస్తవంగా అనేది బయట పెట్టుద్ది అనేది. నేను ఈ బిల్లు పార్లమెంట్ లో రిజెక్ట్ అయిన తర్వాత అమిత్ షా గారు మాట్లాడతా ఈ అపోజిషన్ పార్టీలు వ్రాత్ ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఎదుర్కొంటారు అన్నారు. ఓటర్స్ జరగబోయే ప్రతి ఎన్నికలోనూ మహిళా వ్యతిరేకత ఎదుర్కొంటారు అన్నారు. మామూలుగా అయితే మహిళల వ్యతిరేకతను, మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు చాలు. అలాగే ముందు రోజు ప్రధానమంత్రి మాట్లాడుతూ కూడా ఈ బిల్లు మీరు ఓడిస్తే నాకు రాజకీయ లబ్ధి జరుగుతుందని కూడా అన్నారు ప్రధానమంత్రి. అదే వాళ్ళు ఓపెన్ గానే చెబుతున్నారు. కానీ ఇక్కడ అమిత్ షా గారు మాట్లాడిన దానిలో ఉమెన్ ఓటర్స్ అని, మామూలుగా అయితే మహిళలు ఆగ్రహిస్తారు చాలు, ఎందుకంటే అది మహిళలకు సంబంధించి జనరల్ అంతవరకు. కానీ ఎన్నికలతో అంటే స్లిప్ ఆఫ్ ది టంగ్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాస్తవంగా వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాన్ని బయట పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి కోసం చేస్తున్నాం మేము ఇది అనేది, మాకేదో లబ్ధి చేయదు ఇవన్నీ గమనించని వాళ్ళు ఎవరు లేరు దేశంలో. అందరికీ ఆల్రెడీ అర్థమైంది. ఇంకో చిన్న విషయం, మీకు అసలు యాక్చువల్ గా ఈ బిల్లు 2023లో పాస్ అయింది, అందరికీ తెలిసిందే కదా. 2023 సెప్టెంబర్ లో ఈ బిల్లు పాస్ అయింది, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది యాక్ట్ గా కూడా అయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హిందూ పత్రిక చూడండి, నిన్నటిది మీరు హిందూ పత్రిక చూస్తే ఇప్పుడు దీన్ని నిన్న 16 తారీఖు నోటిఫై చేశారు గెజెట్ లో. అదేంటి, ఏప్రిల్ 16 నుంచి 106వ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందని గెజెట్ నోటిఫికేషన్. అదే ఒక పక్క చర్చ జరుగుతుంది, దాని మీద ఓటింగ్కి వెళ్తుంటే మళ్ళీ దాన్ని నోటిఫికేషన్ గెజెట్ లో నోటిఫికేషన్ ఇవ్వటం అంటే అది మరి చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం. మరి పార్లమెంటరీ సెక్రటేరియట్ అలా ఎందుకు చేసింది, ఏం జరుగుతుంది అనేది. కాబట్టి చాలా ఉన్నాయి దీనిలో మాట్లాడుకునేవి. తర్వాత రెండోది ఏంటంటే ఓవరాల్ గా మీకు అప్పుడు ఆ బిల్లు పాస్ అయింది, ఇప్పుడు రిజెక్ట్ అయింది ఆ బిల్లు. అదే బిల్లు యాక్ట్ అయింది గతంలో. మొన్న 16 తారీఖునే గెజెట్ లో నోటిఫై అయింది, ఫోర్స్ లోకి వస్తుందని. మళ్ళీ ఇప్పుడు ఈ బిల్లు పార్లమెంట్ లో రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తిరిగి సైకిల్లో. మరి ఇప్పుడు ఈ బిల్లు యాక్సెప్ట్ అయినట్ట, రిజెక్ట్ అయినట్ట? 2023లో ఆమోదం పొందిన తర్వాత ఆమోదం ఇంకా నిలబడి ఉందా లేదా ఇప్పుడు? దాని అర్థం ఏంటి? 2023లో ఆమోదం పొందిన బిల్లుని మళ్ళీ తెచ్చి ప్రవేశపెట్టి దాన్ని ఓడించారంటే బీజేపీ ఈజ్ ద కల్ప్రిట్ హియర్, అపోజిషన్ కాదు. మళ్ళీ రేపు పొద్దున్న దీన్ని పాస్ చేయాల్సిన అవసరం రావచ్చు కదా. మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఫోర్స్ లోకి రావాలంటే మళ్ళీ దాన్ని పాస్ చేయాలా? మళ్ళీ వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ఆలోచన ఉన్నారు చూడండి. అంటే ఒకసారి పాస్ అయిన బిల్లుని ఓడించి మళ్ళీ పాస్ చేయటం, ఓడించింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరు? బీజేపీయే కదా. కాబట్టి దేశం ముందు ముద్దాయిగా నిలబడేది ప్రతిపక్షాలు కాదు, బీజేపీ నిలబడుద్ది. డిలిమిటేషన్ బిల్లులో అంతే, మహిళల బిల్లులో కూడా అంతే. ఆల్రెడీ పాస్ అయిన బిల్లును తెచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఫెయిల్ చేసి మళ్ళీ దేశం ముందుకి మళ్ళీ కొత్తగా బిల్లును తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇది చేసింది. సరే, జనరల్ గా ఇదంతా అందుకని ఏంటంటే ఇప్పుడు పాస్ అయిన బిల్లుని ఫెయిల్ చేసింది బీజేపీ అల్టిమేట్ గా ప్రవేశపెట్టడం ద్వారా. సో అంత దేశం ముందు అంతా క్లియర్, బీజేపీ ఈజ్ ద కల్ప్రిట్ హియర్. మళ్ళీ పాస్ చేయాల్సిందే కదా. కానీ దేశవ్యాప్త నిరసనలకు ఇవాళ బీజేపీ దిగుతోంది. మహిళల బిల్లును ఓడించిన కాంగ్రెస్ ప్లస్ ఇతర ప్రతిపక్షాల మీద దాడి చేయబోతోంది. ఎన్ని డ్రామా అనేది ఎవరికి తెలియటలా, అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. దిస్ జస్ట్ ఏ డ్రామా. ఏముంది ఇక్కడ? మీరు అసలు నేను ఇదే చెబుతున్నా కదా, మళ్ళీ రేపు పొద్దున బిల్ పాస్ అవ్వకుండా అది ఉంటుందా, కంటిన్యూ చేయగలరా? ఇప్పుడు బిల్లు ఫెయిల్ అయిందని రికార్డ్ అవుతుంది. మళ్ళీ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకోసారి పార్లమెంట్ లో పెట్టి దాన్ని పాస్ చేయక్కర్లేదా? లేకపోతే 16th నోటిఫై గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం, పార్లమెంట్ ని ఇక్కడ నవ్వులు పాలు చేయటం? అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ఆల్రెడీ ఈ గెజెట్ ఏదైతే వచ్చిందో 2023లో ప్రారంభమైన యాక్ట్ అయినది ఏప్రిల్ 16 నుంచి అమల్లో ఎందుకు పెట్టామంటే
అమల్లో లేని బిల్లు మీద సవరణ ఎట్లా చేస్తాము, ప్రతిపాదన ఎట్లా చేస్తాము అని. కానీ గురువారం దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనే ప్రశ్న వస్తుంది. ఇంతకుముందే దానికి గెజిట్ వచ్చి ఉండాలా, ఈ బిల్లుకు ముందే గెజిట్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు. మరి ఏదేమైనా కాంప్లికేట్